చేస్తారు ఇంకో డైలాగ్ చెప్తారన్నమాట. మెనీ టైమ్స్ ఆయన ఈ డైలాగ్ మర్చిపోయి అంటే మర్చిపోయింటే ఇది కాకుండా వేరే డైలాగ్ బట్ దట్ విల్ బి ఈవెన్ ఫన్నీయర్ అన్నమాట. చాలా చోట అంటే మీరు అనుకున్న డైలాగే కాకుండా ఇంకో డైలాగ్ అది చాలా న్యాచురల్గా వచ్చింది అన్నమాట. ఓకే, ఏదో ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. ఏంటి ఇప్పుడు వీళ్ళతో మనం బిజినెస్ చేయాలా అనేది ఆ డైలాగ్ ఏంటి వీళ్ళకి ఈ ఘాటీలకి షేక్ అండ్ ఇచ్చి మనం బిజినెస్ చేయాలనేది ఆయన అన్నమాట మర్చిపోయేది. ఏంటి ఈ ఘాటీలకి చాక్లెట్ ఇచ్చి షేక్ అండ్ ఇచ్చి వీళ్ళతో బిజినెస్ చేయాలని అవే ఇప్పుడు చాక్లెట్ ఇచ్చి వెరీ ఫన్నీ అన్నమాట యాక్చువల్లీ. సో సమ్టైమ్స్ ఈ ఫర్గెట్స్ బట్ అండ్ తర్వాత చెప్పారు అది అంటే క్రిష్ అనుకోవద్దు అక్కడ నేను ఏదో డేసేస్తాను ఇట్ విల్ బి నైస్ అన్నమాట. ఓకే సార్ ఐ లైక్ హిమ్ ఎ లాట్. నేను తమిళ్లో వానం సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కూడా అన్నమాట. అది ఎంపీ బజ్జయ్య వీటీవీ గణేష్. సూపర్. సో హూస్ మోస్ట్ లైక్లీ టు బి అ వర్కహాలిక్ ఈవెన్ ఆన్ బ్రేక్? సొంతంగా మీరు కూడా అయి ఉండొచ్చు జగపతి బాబు గారు. చెప్పాలి అంటే ఎవరైనా చెప్పొచ్చు. మీకు ఎవరు అనిపిస్తున్నారు టీంలో? సార్ మీకు ఎవరు అనిపిస్తున్నారు? అదే అందుకని ఆయన ఏం చెప్పట్లేదు అది నేనే కదా అని చెప్పి మళ్ళీ నేను అంటే ఆయనే రాజు ఎలా ఉన్నాడంటే రియల్ నాకన్నా నేనైనా ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా ఉన్నాను. కానీ బేసికల్గా అంటే గ్రేట్ టీమ్ అన్నమాట. శేషు గారని హీ లీడ్స్ అవర్ ఎంటైర్ టీమ్. ఫ్రమ్ హిమ్ టు ఐ గాట్ ఎ గ్రేట్ టీమ్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ టీమ్ యాక్చువల్లీ. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ ది బెస్ట్ టీమ్. సూపర్ సార్. హూస్ మోస్ట్ లైక్లీ టు ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టేక్స్ ఈవెన్ ఇఫ్ ద షాట్ ఇస్ గుడ్? షాట్ చాలా బాగా వచ్చినా కూడా ఇంకొకటి చేద్దాం ఒకటి. నిజంగా ఎవరు అడగలేదు. ఈయన ఒక 2 సార్లు అడిగారు. ఒకసారి చేశారు క్రిష్ చాలా బాగుంది ఓకే అంటే క్రిష్ ఇంకొకటి అని. అది ఒక మన మెస్ సీన్లో ఐ లైక్ ద షాట్ అన్నమాట. క్రిష్ లెట్ మీ డూ వన్ మోర్ థింగ్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈయన. చాలా ఎవ్రీబడి. ఈయన ఒకసారి నాకు ఇంకెవరు అడగలేదు. ఈయన ఒక టేక్ అది చాలా బాగా వచ్చిన టేక్ ఇంకోటి అడిగారు. నేను నాకు నచ్చిన టేకే పెట్టా. ఇప్పుడు మీరు ఈ డైలాగ్ చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడదాం. మనకు నాన్నకు ప్రేమతో డైలాగ్. డౌట్ వస్తుంది వీటిలో ఎంత లేపించాడు. మీరు నిజాలు చెప్పేశారు. సీరియస్ సీన్ లో కూడా నవ్వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సీరియస్ సీన్ లో కూడా తనకి ఏదో గుర్తొచ్చిద్ది అన్నమాట. బేసికల్గా దాన్ని పిలిచిద్ది అన్నమాట కృష్ణ పక్కనని. బట్ అంత నవ్వినా కూడా మళ్ళీ ఇమీడియట్గా షీ విల్ బికమ్ ద క్యారెక్టర్. ఇట్స్ ఎ స్వీటీ. Those scenes where we are having we're about to cry and then she looked at me, I looked at her and she started laughing. I'm like, why are you laughing now? It's the last thing you need to do. It's like, yeah. And she laughed like that and then she stopped and she said, ready. I'm like, I'm still laughing, right? You started, you stopped. Okay. But yeah, she's like that. Yeah. ఇది చూసే నిజంగా మూర్తి గారు పాట రాసినప్పుడు స్వీటీ గారి గురించి తెలిసే అన్నమాట. ఎప్పుడు కిలకిల నవ్వులు జత చిలకల్లా అని రాశారు అన్నమాట. వీళ్ళిద్దరూ ఆ సీన్లో స్వీటీ నవ్వాలి, వీళ్ళిద్దరు నవ్వాలి. దెన్ దే డిసైడెడ్ దే ఆర్ రియల్లీ కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. అండ్ వెరీ జెన్యూన్. తర్వాత వాట్స్ ద ఐడియా అంటే వీళ్ళిద్దరం మరి ఓకే నవ్వుదామా అండ్ దే స్టార్టెడ్ లాఫింగ్. ఇది మన నిన్న రిలీజ్ అయిన సాంగ్లో ఉంది, సిరిమర సాంగ్లో. సో స్వీటీ. ఓకే, హూస్ మోస్ట్ లైక్లీ టు బ్రింగ్ లోకల్ ఫుడ్ ఫర్ ద హోల్ సెట్? అమ్మ ఈయన చాలాసార్లు బిర్యానీ మంచి ఫుడ్ ఇంటి నుంచి ఒకసారి తెప్పించారు రామోజీ ఫిల్మ్ సిటీకి. ఆయన మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఫుడ్ గురించి అంతా ఏం తిన్నారని. సో యూ యాక్చువల్లీ డూ దట్? ఐ లవ్ సర్వింగ్ ఫుడ్. ఈవెన్ ఆ ఫ్యామిలీ ఉంది అది వేరే అసలు ఆ రేంజ్. నేను చెన్నై వెళ్తున్నానండి. I think it's them all of us. His grandfather started okay, but then dad. His family also. Sir, no, his family also known for it. ఇప్పుడు నాన్నగారు ఆయన గుడిలో వెళ్ళినప్పుడు ప్రసాదం పెడితే ఆయన చేయికిను ఇంత ప్రసాదం ఇస్తారన్నమాట. ఎప్పుడైనా రాజేంద్ర ప్రసాద్ గారు ఎనీ టైం రామ్మా తీసుకోండి పులిహోర ఇంత. అవునండి, కరెక్ట్. సో నేను చెన్నైలో కజ్జవటానికి వెళ్తున్నాను, విక్రమ్ ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అనగానే శివాజీ ఏఎల్ విజయ్ గారు నీరవ్ అన్నమాట. శివాజీ సార్ వీట్ సాపాడు అన్నమాట. ఇట్స్ వెరీ ఫేమస్. వాళ్ళ ఇంటికి వెళ్తే ఈవినింగ్ టిఫిన్స్ అంటే ఇన్ని వచ్చినాయి అన్నమాట. అండ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ వాళ్ళ అమ్మగారు పంపించింది. ఎక్స్ట్రాడినరీ ఫుడ్ యాక్చువల్లీ. మేము వస్తాం సార్ ఘాటి అందరం ఈసారి చెన్నై సైడ్ వస్తాము. మొత్తం మమ్మల్ని అందరినీ ఒకసారి మీరు విందు భోజనంతో తప్పకుండా. చాలా మంది ఉన్నారు అటువైపు మాకు. మీరు నిజంగానే ఒకసారి ఘాటి వాళ్ళందరినీ పిలిపించాలండి, బాగుంటుంది. సెప్టెంబర్ 5th లోపల అందరిని పిలిపిద్దాం. మీరు వచ్చారు కదా రిప్రజెంటేటివ్ గా, మిగిలిన వాళ్ళందరినీ కూడా పిలిపించేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరికీ. వన్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ హూ ఇస్ స్ట్రాంగ్ ఫియర్స్ లైక్ శీలావతి.
సంబడి హూస్ మై వైఫ్ ప్రీతి చల్లా. అంటే వేరే పేరు చెప్పకూడదు అని అండి? లేదు లేదు లేదు, నేను చెప్పేస్తున్నారు అసలు. తను కూడా శీలావతి లాగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది, బయట మాత్రం చాలా డీప్లీ వనరబుల్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గలగలలాడుతూ నవ్వుతూ ఉంటుంది అన్నమాట. సో అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆమెలో ఉన్నాయి బేసికల్గా. ఆమె ఇప్పుడు జ్యోతిబాబు గారి నుంచి అడుగుతూ ఉంటుంది అన్నమాట. సార్ మడియన కనపడినప్పుడు కదా, సార్ ఇప్పుడు సార్ మీ స్కిన్ అలా ఉంటుందని. సో అస్సలు చాలా మిమ్మల్ని యా షీ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎంత కలుపుగోలుగా ఉంటారో తను కూడా అంతే అన్నమాట. అట్ ద సేమ్ టైం ఎంత స్ట్రాంగ్ ఉమెన్, ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అది నేను మా అమ్మగారిని అలా చూశాను. దెన్ ఐ సా మై సిస్టర్, నౌ మై వైఫ్ ప్రీతి అమ్మ. రైట్. చైతన్య మీకు? నాకు మా వదిన, నేను ఆఫ్టర్ ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత నోబడి సపోర్టెడ్ మీ టు గెట్ ఇంటూ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్, బట్ షీ వాజ్ ద వన్ హూ వాజ్ ఆల్వేస్ దేర్. గ్రేట్. అండ్ షీ హ్యాస్ సెల్ఫ్ డిడ్ డబుల్ మాస్టర్స్, బట్ ఇంకా ఫ్యామిలీ కోసం అని షీ హ్యాడ్ టు బీ ఎట్ హోమ్, బట్ స్టిల్ షీ తనకంటూ బిజినెస్ స్టార్ట్ చేసుకొని షీ ఈజ్ డూయింగ్ ఇట్. వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఉమెన్ కాలేజ్కి వెళ్తే డబుల్ మాస్టర్స్ అవుతాయి, ఇంట్లో ఉండి వర్క్ చేస్తే 10 మాస్టర్స్ అవుతాయి. I lost confidence at a point of time in my life, but she was the only one who pushed me aside. Yeah, so sweet. గ్రేట్ నిజంగా ఆవిడకి. సూపర్ సూపర్. మీకండి? I always say I have 3 women in my life. That's my mother, my wife, and my sister. Extremely strong women, and anything and everything I share with all 3 of them. So I take a lot from them. It's there are times when I am strong, but then there are times when I myself get very confused. So the 3 people I always confide to are them, and they each have their own characteristics, which I look up to. గ్రేట్, సూపర్. సో ఇప్పుడు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ కాదు, అసలు మార్చేయాలన్నమాట. ఇప్పుడు ఇంతమంది ఉమెన్ నడిపిస్తున్నారు. జగపతి బాబు గారు, మీరు శీలావతి లాగా స్ట్రాంగ్ ఉమెన్ మీ లైఫ్లో? ఆన్ రికార్డ్ ఆర్ ఆఫ్ రికార్డ్? సార్ ఇప్పటి వరకు ఆఫ్ రికార్డ్లో ఉండేది, ఇవాళ ఆన్ రికార్డ్ చేసేద్దాం. చెప్పండి. ఛాలెంజా? ఛాలెంజ్ నువ్వే. ఇంత వైరల్ తూచమ్మా తూచు. ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్పండి సార్, ఆన్ రికార్డ్ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆన్ రికార్డ్ అంతే అయిపోయింది. ఇంకా 10 సార్లు చెప్పను ఆన్సర్, ఒకసారి చెప్తారు. సార్ మీరు చెప్పలేదు సార్. లేదా ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఓకే, నేను స్ట్రాంగ్ ఉమెన్ ఒప్పుకుంటున్నా, కానీ మీకు కూడా ఎలాగా ప్రీతి గారు లాగా ఇక్కడ మదరు సిస్టరు సరే చెప్పాలి కాబట్టి ఒక వైఫే. అది చెప్పాలి కాబట్టి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో ఆవిడ ఇవాళ. ఇంకోళ్ళు ఉన్నారు చెప్పను. నేనైతే కాదు. But on this note, I would like to add something. The whole essence of Ghati is that every woman is strong. Yes. If required, every woman can be that fierce. స్వీటీ యాక్చువల్గా మనం బయట అంతా మనం స్వీట్గా అనుకుంటా ఉంటాం. as we all know, వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ స్ట్రాంగ్. అంటే అంత ఈజీ. అరుంధతి నుంచి ఇప్పుడు దాకా దేవసేన కావచ్చు, బాగ్మతి కావచ్చు, వెరీ అంత స్ట్రాంగ్గా లేకపోతే ఆ రోజు సరోజన క్యారెక్టర్ ఒప్పుకునేది కాదు. అవును, అది నేను ఆ రోజు చూసింది. ఇప్పుడు ఘాటి ఒప్పుకోవటానికి, ఘాటి సినిమా చేయటానికి ధీటైన ఉమెన్ అన్నమాట. స్వీటీ ఈక్వల్ టు ఘాటి. అండ్ ఇంకోటి ఏంటంటే అనుష్క గారు చాలా మంది ఉమెన్ క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు ఆన్ బిగ్ స్క్రీన్. సో మెనీ ఉమెన్ హూ ఆర్ లైక్, అంటే ఆవిడ అందులో ఉండేటువంటి బాధని కానీ లేకపోతే ఆ ఫియర్స్నెస్ని కానీ రకరకాల పాత్రల్లో పోర్ట్రే చేస్తూ వచ్చారు. ఇది కూడా ఒకటి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆఫీస్లో అందరం కూర్చొని ఉన్నాము, డైరెక్షన్ టీము. ఎవరో ఏదో కామెంట్ ఏదో చెప్పారన్నమాట. అందరూ లేడీ డైనోసారస్ అంటున్నారు స్వీటీని. సాలర్ డైనోసారస్ లాగా ఇస్తారు లేడీ డైనోసారస్ అంటే. మా అసిస్టెంట్, మా అసోసియేట్ తన్మయ ఉందన్నమాట, తను చెప్పిందన్నమాట, డైనోసారస్ కాదండి, శక్తి సారస్ అండి. శక్తి అమ్మవారే శక్తి సారస్ అమ్మా అని. బట్ టు టెల్ యాక్చువల్లీ ఫర్ స్వీటీ షీఈ్ లైక్ ఎ వాల్కనో అండి. యాక్చువల్గా ఈ కథలో, ఈ సినిమాకైతే లైక్ ఎ వాల్కనో అన్నమాట. అది షీ రియల్లీ ఎరప్టెడ్ అండ్ షీ గేవ్ అస్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్ అన్నమాట.
ఆవిడ్ని కూడా కలుద్దామని అనుకున్నానండి ఇవాళ, కానీ థియేటర్లో మేము డైరెక్ట్గా కలిసేది అవునండి. సెప్టెంబర్ 5వ తారీఖున. అదే అండి, స్వీటీ ఈ సినిమాకి స్వీటీ పర్ఫార్మెన్స్ చాలు, స్వీటీ ప్రమోషన్స్ అవసరం లేదండి. ఓకే, కంటెంట్ ఉంటే కట్అవుట్ చాలు అన్నారు. నేనెందుకు తిరుగుతున్నట్టు అర్థమైపోయింది, ఆన్సర్ కూడా నాకే దొరికేసింది. And actually, I agree with him completely. All women are definitely stronger than men, especially emotional. కరెక్ట్. Can be fierce also. శీలావతి కథని తన ఉమెన్ సెంట్రిక్గా స్వీటీ ద్వారా చూడటం వల్ల చాలా లేయర్స్ ఓపెన్ అయ్యాయి అన్ని. అది నేను ద్వేషరాజ్ ద్వారా చెప్పొచ్చు, ఇంకో క్యారెక్టర్ దాకా హీరోయిక్ సెంట్రిక్ కూడా చెప్పొచ్చు, బట్ బికాస్ ఆఫ్ ద ఫీమేల్ సెంట్రిక్ చాలా లేయర్స్ యాడ్ అయ్యాయి. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ మనకి బాగా ట్రెండింగ్ కాబట్టి మనం కొన్ని హ్యాష్ ట్యాగులు ఇద్దాం. స్వీటీకి అంటే మన శీలావతికి హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అందరూ ఇవ్వచ్చు. Queen. హ్యాష్ ట్యాగ్ క్వీన్. ఐ అగ్రీ, ద క్వీన్, హ్యాష్‌ట్యాగ్ ద క్వీన్. The queen. హ్యాష్ ట్యాగ్ ద క్వీన్. అనుష్క గారు, వి లవ్ యూ సో మచ్. జగపతి బాబు గారికి ఏంటి? హ్యాష్ ట్యాగ్ ఈ సినిమానా బయట? Bite. జనరలీ హ్యాష్ ట్యాగ్ Good, bad, ugly. సినిమాకి కూడా పర్ఫెక్ట్ సెట్. హ్యాష్ ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే ఇక్కడ జగపతి బాబు గారు అని పడిపోతుంది అందరూ.